నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. సో ఈరోజు టాపిక్ చూసుకుంటే అమరావతి రైతులని వేశ్యలు అంటూ కూడా ఒక ప్రముఖ ఛానల్ అసభ్యకరంగా మాట్లాడింది. అది కూడా ఒక డిబేట్లో కూడా. అంటే అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి ఉచితంగా 34,000 ఎకరాల భూముల్ని మాత్రము ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకు అంటే రాజధాని ఏర్పడితే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయే కానీ ఇంకా దీనికన్నా ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు, మనకి ఇంకా ఆస్తులు సంపాదించుకోవచ్చు అనే విధంగా కూడా వాటన్నిటినీ త్యాగాలు చేసి ఇంట్లో మగవాళ్ళను కూడా ఒప్పించి ఆడవాళ్ళు ఏదైతే అమరావతి కోసము అమరావతిని రాజధాని చేయడం కోసం తమ సొంత భూముల్ని ఇచ్చిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు ఒక 1000 కిలోమీటర్ల దూరం కూడా అందరూ మహిళలే ఇక్కడ రాజధాని కోసం పోరాడారు. ఎంతోమంది చుట్టూ తిరిగారు. వాళ్ళ కోసం అంటే అమరావతిని రాజధాని చేసుకోవడానికి కూడా వాళ్ళు ఎన్నో అంటే యుద్ధం చేసినట్లే అయిపోయింది. వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటినీ నెట్టుకుంటూ విజయవంతం చేశారు ఆ రోజు పాదయాత్ర కూడా. కానీ ప్రస్తుతము అమరావతి రాజధానిలో ఉన్న అంటే అమరావతి రాజధానిని మనం చేసుకోవాలంటూ కూడా మహిళలు ఏదైతే కృషి చేశారో వాటన్నిటికీ ప్రతిఫలంగా కూడా వాళ్ళకి ఒక మంచి బహుమతిని ఇచ్చారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని మనం గౌరవించాల్సింది పోయి అమరావతి మహిళలని వేశ్యలంటూ ఒక ప్రముఖ ఛానల్, అది కూడా సాక్షి ఛానల్లో రిపోర్టర్ అలాగే ప్రముఖ యాంకరు కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ఎస్సీ ఎస్టీ కింద కూడా ఆయన కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణంరాజు గారిని అయితే అసలు ఆయన పరారీలో ఉన్నారు. ఆయన అసలు ఎక్కడున్నారో తెలియదు. పట్టుకునే అంటే ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదైతే మాత్రం చాలా హాట్ టాపిక్ అయింది. అమరావతి మహిళల్ని వేశ్యలు అనడం అనేది మాత్రము అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు అలాగే ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు జూమ్లో. సార్, కట్టా కార్తిక్ గారు నమస్తే అండి. ఎస్, అలాగే సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సుబ్బారావు గారు, అమరావతి రాజధాని కోసం రైతులు ఎంతో కష్టపడ్డారు. మహిళల్ని అమరావతి వేశ్యలంటూ సంబోధించడము, అది కూడా ఒక ప్రముఖ ఛానలు, అది కూడా మీకు తెలుసు సాక్షి వాళ్ళు. అంటే జగన్కి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఆయన్ని తుంగలో తొక్కేసినట్టే అయిపోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు. దాని మీద కక్ష సాధింపుగా ఇప్పుడు అమరావతి రైతుల మీద ఆయన చేస్తున్నారంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? మేడం గారు, ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని రైతుల మీద, మహిళల మీద విధ్వంసకర చర్యలతో ఎలాగ విషం జిమ్మారో మనం స్పష్టంగా అర్థమైంది. అవును సార్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఆందోళన చేస్తూ ఉంటే గ్రామాల్లో కవాతులు నిర్వహించారు, మహిళల మీద దాడులు చేశారు, మహిళల మీద కేసులు పెట్టారు, మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. అలానే వాళ్ళకి వజ్రాలు బంగారం ఎలాగొచ్చింది, వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లా, కార్లు ఎలా నడిపారన్నారు. అనేకమైన ఆరోపణలు చేశారు అమరావతి రైతుల మీద. అయినప్పటికీ పట్టు విడవని దీక్షతో పోరాటం చేశారు, అనేక పాదయాత్రలు చేశారు. దుర్గమ్మ వారి గుడికి వెళ్తున్నా, తన్నులు తిన్నా కానీ గుడికి వెళ్ళారు. కాబట్టి ఇన్ని ఆటిని అధిగమిస్తూ వాళ్ళు పోరాటం చేసి చివరికి న్యాయ పోరాటం ద్వారా కూడా విజయాన్ని సాధించారు. దాంతో వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ ఆనాటి ప్రభుత్వాన్ని కానీ అమరావతిని ఏ విధంగా అయినా విచ్ఛిన్నం చేయాలి, 3 రాజధానుల పేరుతో దాన్ని సీల్ చేయాలి, అది ఎవరో చంద్రబాబు నాయుడు గారు బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన కాబట్టి దాన్ని విధ్వంసం చేయాలనే ఒక దురాలోచన నుంచి కొనసాగుతూ ఉన్నారు. తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటం, మీకు అలా చేసే అధికారమే లేదంటాం, తర్వాత ప్రభుత్వం యొక్క జీవోని రద్దు చేసుకోవటం, ఇవన్నీ మనం చూసాం. ఆ ఉక్రోషం కొనసాగుతుంది. ఆ ఉక్రోషమే ఈ రోజున మొన్న సాక్షి ఛానల్లో కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు, దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి కేఎస్ఆర్ గారు, ఇవన్నీ చూసిన తర్వాత అసహ్యం వేసింది. ఎందుకంటే అమరావతి రైతులు దాదాపుగా 33,000కు పైగా ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రజల కోసం ధారాదత్తం చేశారు. 70% భూమిని పూలింగ్ ద్వారా
ప్రభుత్వానికి ఇచ్చారు. 30% తీసుకున్నారు ఎకరంలో. అవును. అంత త్యాగం చేసినటువంటి ఆ మహిళల్ని అది దేవతా రాజధాని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే గత చరిత్రను బట్టి అది దేవతా రాజధాని అన్నారు. దేవతల రాజధాని. నీకే వచ్చింది పోయే కాలం. నీకు నష్టపోతే మెల్లకుండా నువ్వు మాట్లాడుకుని కూర్చో. కానీ అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనే పదం వాడావు అంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా అని అనుమానం వస్తా ఉంది. ఉమ్, అసలు అక్కడ రైతులు, మహిళలు సామూహికంగా వాళ్ళని కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఇంకా ఆ ప్రాంత ప్రజలకి అంతేకాదండి. ఆయన ఏం చెప్తున్నాడు కృష్ణరాజు, నేను ఒక పత్రికల్లో చదివాను, ఇది రిపోర్ట్ ప్రకారం చూశాను, ఆ రిపోర్ట్ ప్రకారం అమరావతిలో అత్యధిక మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు అంటాడు. అది టైమ్స్ ఆఫ్ ఇండియా కదా సుబ్బారావు టైమ్స్ గారు. ఆఫ్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా అని. కానీ అక్కడ ఎక్కడ కూడా దాన్ని కేఎస్ఆర్ గారు అవును నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందూలోనో చూశాను ఇది అన్నాడు. ఆ, అక్కడ కూడా పచ్చి అబద్ధాలే. yes, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతి అనే పేరే లేదు. అవును సార్. అమరావతి అని పేరు లేకుండా అమరావతిలో అనేక మంది ఎక్కువ శాతం సెక్స్ వర్కర్స్ ఉన్నారు అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిందని ఆయన చెప్పటం, ఉమ్, ఈయన తందానా అని చెప్పేసి తలకాయ ఊపటం, ఇవన్నీ చూస్తే ఒక కుట్రపూరితంగా అమరావతి మహిళల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాళ్ళ శీలాల మీద దెబ్బ కొట్టేసి వాళ్ళని అవమానపరిస్తే వాళ్ళు కిమ్మనకుండా ఉంటారు. ఆ పేరుతో అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజల్లో ఎయిడ్స్ ఉంది ఎక్కువ భాగం. అనేక 150 సంస్థలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చేస్తే ఏమవుతుందంటే వచ్చేవంటి పారిశ్రామికవేత్తలు, లేకపోతే వచ్చేవంటి ఇన్స్టిట్యూషన్స్, లేకుంటే విదేశాల నుంచి ఆ ప్రాంతంలో రాజధానిలో ఇల్లు ఉండాలని చెప్పేసి ఇల్లు కొనుక్కునేవాళ్ళు, లేకపోతే అక్కడ ఆ ప్రాంత ప్రజల యొక్క బిడ్డలకి పక్క ప్రాంతాల నుంచి వివాహం చేయటానికి ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా అమరావతిని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా వేసిన ఎత్తుగళ్ళ దీన్ని మనం భావించాలి. ఓకే. ఎంచేతంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇదేమిటి, ఇది పెద్ద ఏముంది, అసలు మా సాక్షి పత్రిక ఏంటి సంబంధం, సాక్షి యాంకరింగ్ ఏంటి సంబంధం, ఆయన ఎవరో వచ్చేసి చెప్పేస్తే మాకు సంబంధం ఏంటని. గతంలో టీవీ ఛానల్స్ మీద రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మాట్లాడితే టీవీ యాంకర్ మీద పెట్టారు, టీవీ యాజమాన్యం మీద పెట్టారు. పెట్టింది ఏం పెట్టావు? దేశద్రోహ నేరం పెట్టావు. ఓకే. రాజులకి ద్రోహం చేసినట్టుగా రాజద్రోహం కింద పెట్టావు నువ్వు. ఉమ్, కానీ అవన్నీ మర్చిపోయి మాకేంటి సంబంధం అంటాడు. మీకు కాబట్టి ఎవరికి సంబంధం? మీ ఛానల్ ద్వారా రిలీజ్ అయింది, మీ యాంకర్ మద్దతుగా మాట్లాడాడు, దాన్ని తీవ్రంగా ఖండించలేదు. అంతకుముందు లక్ష్మీపార్వతి మీద కేఎస్ఆర్ గారు చర్చా వేదిక పెట్టినప్పుడు ఆమె లైవ్ లో ఉన్నప్పుడు ఫోన్ లైన్ ద్వారా మాట్లాడితే ఒక ఆయన రాజు అనే అతను ఆమె గురించి ఏదో ప్రస్తావిస్తూ ఉంటే పక్కన లైన్ కట్ చేసి ఆయన్ని మీద తీవ్రమైనటువంటి ఉక్రోషంతో మాట్లాడేవి కదా. ఆ రోజు ఒక కావనన్నందుకు అంత ఉక్రోషం వచ్చింది లక్ష్మీపార్వతి అన్నందుకు. ఈ రోజున మరి అమరావతిలో నుండి మహిళలందరినీ, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది మహిళల్ని మీద కించపరుస్తూ మాట్లాడితే నీకు ఎందుకు రాలా ఆ పౌరుషం? అదేమంటే నేను అమరావతి ప్రాంత ప్రజల్ని అమరావతి రైతులు అంటావు. రైతులు అలానే అవమానపరిచేది. దాదాపుగా 32% షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అనేక మంది మహిళలు నిబద్ధతతో పనిచేసి విద్యావంతులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ నువ్వు అవమానపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కేసులు కట్టకుండా అరెస్టులు చేయకుండా చూస్తూ ఊరుకోవాలా? ఇది ప్రజాస్వామ్యంలో భాగమా? పాపం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, చంద్రబాబు పాలనలో అరాచకమే ఉంది కానీ అభివృద్ధి లేదు, ఇలాంటి కథలని చెప్తున్నారు. ఈ రోజున అమరావతి అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. ఈ రోజున పనులు ప్రారంభమైనవి. గతంలో మీరు ధ్వంసం చేసిన అమరావతి రాజధాని ఈ రోజున అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్తా ఉంది. అనేక పథకాలు వస్తా ఉన్నాయి. రాష్ట్రానికి అనేక నిధులు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి.
ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. ఇది అభివృద్ధి పథంలో నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఈ ఆ అప్పుల ఆంధ్రప్రదేశ్గా అంధకారంలోకి నెట్టివేయబడిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడతానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలి, దాన్ని కూడా భగ్నం చేయాలి, అమరావతి మీద కక్ష సాధింపు తీసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నంలో ఒక కుట్రపూరిత ఆలోచనతో చేసినటువంటి సంఘటనగా దాన్ని మనం గమనించాలి మేడం గారు. ఓకే, కార్తిక్ గారు, అసలు ఒక జర్నలిస్ట్ అయి ఉండి న్యాయం వైపు పోరాడాలి, ఏదైనా కానీ ఒక డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ ఇలా అమరావతి మహిళల్ని ఇలా గుపత్సాకరమైన వ్యాఖ్యలు చేయడము, దానికి మళ్ళీ కృష్ణంరాజు గారికి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2 దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా ఉన్నాను నేను. నాకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ తర్వాత కృష్ణంరాజు గారు కానీ వ్యక్తిగతంగా తెలుసు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమైన కామెంట్స్ మాత్రమే కాదు, సిగ్గు చేయమైన కామెంట్స్. ఎందుకంటే లైవ్ లో వేలాది మంది చూస్తుండగా ఒక ప్రాంత ప్రజలందరినీ కలగలిపి ఇది వేస్తేద రాజధాని అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు, దాన్ని ఈ సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పబడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించకపోగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అంటే ఆయన వాస్తవాలు చెప్పాలి కదండి అంటాం. అవునండి, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివానని ఏనంటాం. అంటే ఒకరికొకరు సమర్థించుకుంటూ అమరావతి మీద కక్కిన విషయం. నేను ఒక మాట చెప్తానండి, కమల్ హాసన్ ఇటీవలే కర్ణాటక ప్రాంతం మీద ఒక చిన్న కామెంట్ చేశారు. కర్ణాటక సినిమాని బ్యాన్ చేశారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కథనం ప్రకారం దానికి ఆధారమైన కథనం హెల్త్ జనరల్ పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్, ఆ హెల్త్ జనరల్ రాసిన కథనం ప్రకారం, ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేయరా, ఈ పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ ఇచ్చినటువంటి హెల్త్ జనరల్ ఇచ్చినటువంటి నివేదికని వార్తగా రాసింది. ఈ జర్నల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎయిడ్స్ దేశంగా భారతదేశం ఉంది అని చెప్పింది. ఇప్పుడు భారతదేశాన్ని వేసిన రాజధాని ఢిల్లీ అని అనగలరా? అంటే బయట తిరుగుతారా? జనం చెప్తూ కొట్టరా? అలా అనగలిగే దమ్ముందా? ఇలా మొదటి ప్లేస్ లో, మనం 2వ ప్లేస్ లో ఉన్నాం. అమరావతి అనే పేరు లేదండి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో కానీ హెల్త్ జర్నల్లో కానీ అమరావతి అనే పేరు లేదు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ బారిన పడుతున్నటువంటి రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్స్ ప్రదేశంలో 2వ స్థానంలో ఉంది అని రాశారు. మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. ఇప్పుడు బెంగళూరు వేస్తర రాజధాని అని అనమనండి, అని కర్ణాటక బొమ్మనండి, ఏం చేస్తారో జనాలు చూద్దాం. బెంగళూరుని వేస్తర రాజధాని అని కర్ణాటక వెళ్ళమనండి. తర్వాత 2వ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర ఉంది. ముంబైని వేస్తర రాజధాని అని మహారాష్ట్ర బొమ్మనండి. మరాఠీలు ఎట్టబోతు చెప్తారు చూద్దాం. మన తెలుగు వాళ్ళకి పౌరుషం తక్కువై కానీ లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు ఈ మాట అన్న తర్వాత రోడ్డు మీద తిరగారు, అసలు తిరిగే పరిస్థితి ఉంటుంది. అసలు అదే మరాఠీలో కన్నడికులు అయితే ఎరుగు ఒక చిన్న మాట కమలాసన్ అన్నాడు, కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టిందే, దానికి అస్తిత్వం తమిళ భాష అన్నాడు. ఆ మాట అన్నందుకు కమలాసన్ సినిమా రిలీజ్ కానీ కన్నడలో. కానీ అంత పెద్ద అంతకన్నా చాలా దారుణమైన కామెంట్ కదా. ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని, ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో మహిళల్ని అత్యంత నీచంగా అవమానించేలా చేసిన కామెంట్ పట్టుకొని మన తెలుగు వాళ్ళు ఎంత పౌరుషంతో ఉండాలి, ఏ రకంగా వాళ్ళ పట్ల వివరించాలి. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యాఖ్య చేశారు, ఇది వ్యవస్థీకృత నేరంగా నాకు అనిపిస్తుంది అని. అంటే నాకు కూడా కొన్ని లింక్స్ కలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టారు, అమరావతికి ఇంత ల్యాండ్ అవసరమా, 500-600 ఎకరాల్లో కట్టుకోవచ్చు కదా అన్నారు. అంతకంటే ముందు కొన్నాళ్ళ ముందు ఇంకొద్దిగా ముందుకెళ్తే ఈ ప్రపంచ బ్యాంకు అమరావతికి నిధులు ఇస్తా ఉంటే నిధులు వద్దు, ఇది మునిగిపోయే ప్రాంతం అని మేల్చి పెట్టారు. ఇంకొద్దిగా ముందుకెళ్తే మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు. ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటే అమరావతి మీద నిజంగానే వ్యవస్థీకృతంగా కుట్ర జరుగుతా ఉంది. ఇది వ్యవస్థీకృత కుట్రలో భాగం నేను అంటున్నాను. ఇవాళ సాక్షి ఛానల్కి ఎండీగా ఎవరున్నారు, చైర్మన్ గా ఎవరున్నారు? వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారు. ఒక మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో ఆ లైవ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా
కృష్ణంరాజుని ఎందుకని ఆ షో నుంచి పంపించలేదు, ప్లీజ్ గెట్ అవుట్ మై షో అని ఎందుకు అనలేదు. రెండోది, సమర్థించినటువంటి ఆ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎందుకు ఉద్యోగం నుంచి పీకేయలేదు. ఇమ్మీడియట్లీ ప్లీజ్ స్టాప్ ది షో, ఓకే, ప్లీజ్ స్టాప్ ది షో అని ఎందుకు అనలేదు. పైగా వైఎస్ భారతి గారు ఎందుకని స్టేట్మెంట్ ఇవ్వలేదు. మౌనం అర్థాంగీకారం అంటారు, అంటే ఇది భారతి గారు తెలిసే జరిగిందా, భారతి గారు అనిపించారా? ఇలా వైఎస్ భారతి గారి తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది, తాడేపల్లి ఎక్కడుంది, అమరావతిలో కాదా? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, అమరావతిలోనే కదా ఉంది. అలాంటిది ఎందుకని భారతి గారు మౌనంగా ఉన్నారు? స్టిల్ ఇప్పటి వరకు సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ తరఫున ఎందుకని ఆమె స్పందించలేదు? ఎందుకంటే ఇక నేను చాలా కీలకంగా చెప్తానండి. యాక్చువల్ గా మీ ఛానల్లో ఏదైనా నేరం జరిగితే మీ ఛానల్ తరఫు ఫస్ట్ కేసు పెడతారు. కానీ సాక్షి ఛానల్ నుంచి అవును మా లైన్ లోకి వచ్చేసి పలానా జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి అనకూడని మాట్లాడాడు, దానికి మాకు సంబంధం లేదు, అతని మీద యాక్షన్ తీసుకోండి అని మీకు సాక్షి ఛానల్ వేదిక కదా క్రైమ్ జరిగింది, క్రైమ్ జరిగిన చోట కదా నేరం కేసు పెట్టాల్సింది. ఇంకా ముప్పాల సుబ్బారావు గారు చెప్పారు, అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి అక్కడే సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ కేసు పెట్టాలి. ఎవరి మీద పెట్టాలి? కృష్ణంరాజు మీద పెట్టాలి. ఎందుకు? కృష్ణంరాజు కామెంట్స్ కి సాక్షి ఛానల్ ఏం సంబంధం లేదు, ఆయన వచ్చి ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు, మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నామని మాట్లాడారు కదా. ఖండించడం కాదు, కేసు పెట్టాలి. కేసు పెట్టలేదు. మేడం గారు మౌనంగా ఉన్నారు. ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉద్యోగం తీయలేదు. ఆ షోలో ఆయన కంటిన్యూ చేశారు. కాబట్టి అనుమానం ఏంటంటే ఇది వ్యవస్థీకృత నేరం, ఇది కావాలని చేసింది. ఇది కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తేనో కృష్ణంరాజుని అరెస్ట్ చేస్తేనో కాదు, వైఎస్ భారతి గారు విచారించారు. సాక్షి ఛానల్ పెట్టుబడిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు విచారించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న ఇష్యూస్ కి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు, చిన్న చిన్న ఇష్యూస్ కి ఎక్స్ వేదికగా మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద ఇష్యూ. మీరు ఉంటున్నటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళతో సహా అవమానించినటువంటి కామెంట్ అది. నేను ఒక మాట చెప్తానండి, కిరణ్ అనేటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త, ఆ కిరణ్ అనేటువంటి స్థాయి కార్యకర్త మాత్రమే. కార్యకర్త అతనేమి జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కాదు, ఒక స్థాయి ఉన్న నాయకుడు కాదు, ఒక సామాన్యటువంటి యూట్యూబర్, ఒక చిన్న కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ భారతి గారిని ఏదో మాట అంటే వెంటనే ప్రభుత్వం స్పందించింది. 24 గంటల్లో కేసు పెట్టి అరెస్ట్ చేసి ఏదో పెట్టింది. ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి కూడా గోరంట్ల మాధవ్ ఎంత రచ్చ చేశాడు. ఏ ఒక మాటే భారతి గారు మాత్రమే మహిళ, మిగతా వాళ్ళు మహిళలు కాదా? ఇయరే గోరంట్ల మాధవ్ నోరు మూసుకున్నాడే, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు మూసుకున్నాడే, సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి భారతీయ రెడ్డి గారు నోరు మూసుకున్నారే. ఏ ఇది కదా ఇక్కడ వ్యవస్థీకృత నేరం అనే అనుమానానికి కారణమవుతా ఉంది. ఇక్కడ కదా వ్యవస్థీకృత నేరం అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇయాలైనా ఇప్పటికైనా మహిళా కమిషన్ ని నేను అడుగుతా ఉన్నాను, ఏపీ పోలీసులు నేను అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఈ వ్యవస్థీకృత నేరాన్ని ఈ రోజు ఈ పరిస్థితుల నుంచి చెక్ పెట్టకపోతే, ఇప్పటికైనా బయట పెట్టకపోతే రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి రాజీనామా లేకుండా చేసే దానికోసం, వస్తున్న కంపెనీలు రాకుండా చేసే దానికోసం, అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం కోసం అనేక కుట్రలు జరిగే అవకాశం ఉంటది. ఒక కుట్ర మీకు చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తా. మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులకు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోజు 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2 అగ్ని ప్రమాదాలు ఎందుకు జరిగాయి? నిజానికి అగ్ని ప్రమాదం లేట్ అయింది, కానీ కొద్దిగా ముందుగా జరుగుంటే ప్రధానమంత్రి ఎలిప్యాడ్ దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదం వెంటనే మన సెక్యూరిటీ వాళ్ళు ప్రధానమంత్రి గారిని రావద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక పర్యటన రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో రక్షణ ఉండాలి. చిన్నపాటి ఇష్యూ వచ్చినా సరే పర్యటన రద్దు చేస్తారు. అది ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల్లో కూడా ఉండదు, సెక్యూరిటీ చేతుల్లో ఉంటుంది. మీరు రావద్దు అని చెప్పేవాళ్ళు. అంటే ఆ రోజు ప్రోగ్రామ్ ఆగిపోయి ఉండేది. ఆ రోజు ప్రోగ్రామ్ కనుక ఆగిపోయి ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమరావతి పరువు పోయి ఉండేది. అంటే ఆ ప్రోగ్రామ్ ఆపడం కోసం ఆమె చేసినటువంటి ఇష్యూ అది ప్రమాదమా? కాబట్టి ఇవన్నీ ఈ డాట్స్ అన్నిటికీ లింకు తెలవగలిగేది ఇదానే. కాబట్టి ఆ వైపు ఎంక్వైరీ జరగాలని నేను కోరుకుంటున్నాను సగటు తెలుగు వాడిగా. ఓకే,
రైట్. సుబ్బారావు గారు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు నమోదైంది. ఇటువైపు చూసుకుంటే సాక్షి మీడియాపై కూడా ఇటు అమరావతి మహిళలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే కేసు పెట్టాలంటూ కూడా వాళ్ళు కూడా వాళ్ళని ఎలా అయినా శిక్షించాలి అంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి చేస్తే కనుక అమరావతి రైతుల మీద మాట్లాడిన మాటలకి సంబంధించి ఏదైతే వేశ్యలు అన్నారో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి కేసులైనా పెట్టొచ్చు అంటారా? ఓన్లీ ఎస్సీ ఎస్టీ సరిపోతుందంటారా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చింది ఎస్సీ మహిళ. రాజధాని నగరంలో, రాజధాని ప్రాంతంలో దాదాపుగా 32% ప్రజలు దళితులు. వీళ్ళు కామన్గా దళితులను కూడా వేశ్యల కింద మాట్లాడేశారు. అవును. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 67 కూడా పెట్టారు. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క టెక్నాలజీ బేస్ చేసుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడినాడు కాబట్టి ఆ సెక్షన్ పెట్టారు. రెండోది, స్త్రీలను అవమానపరిచారు కాబట్టి, అవమానపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడినారు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 79 పెట్టారు. అలాగనే 196(1) ఆ యొక్క ప్రాంతాలలో దేశభావాన్ని రెచ్చగొట్టే విధంగా, ఆ స్థలం మీద భిన్నాభిప్రాయాలు కలిగే విధంగా, విభేదాలు వచ్చే విధంగా మాట్లాడారు. అలానే ఈ యొక్క 353(2) ఏంటంటే వాళ్ళని అవమానించడం ద్వారా రెచ్చగొట్టేయడానికి ప్రోత్సహించారు. రెండు, మత విశ్వాసాలను వాళ్ళు ఏమన్నారంటే ఇది దేవతల రాజధాని అన్నారు. దానికి ఆయన ఏమన్నాడు, హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ దేవతల, ఏ దేవతలు, అసలు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అక్కడ అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. దానికి 299 సెక్షన్ పెట్టారు. అలానే 356(2) బిఎన్ఎస్ ప్రకారం సంఘంలో, సమాజంలో, బాహ్య ప్రపంచంలో ఆ అమరావతి మహిళల యొక్క పరువు ప్రతిష్టల్ని భగ్నం వాలినే విధంగా, దెబ్బతినే విధంగా, అవమానకరంగా మాట్లాడినందుకు పెట్టారు. అలాగే వీళ్ళందరూ ఇది ఏదో ఒక్క వ్యక్తి మాట్లాడింది కాదు, దీంట్లో ఒక కుట్ర కేంద్రీకృతమై ఉంది. ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క అవాస్తవాలని, ఆధారాలు లేని అంశాలని, అబద్ధాలతో కూడిన అంశాలని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఉమ్మడిగా కుట్రపూరితంగా ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి సెక్షన్ 61 సబ్ క్లాస్ 1 కింద బిఎన్ఎస్ కింద సెక్షన్లు పెట్టారు. ఇన్ని సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ వాళ్ళు ఏదో ఏం చెప్తున్నారంటే కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి 50 సంవత్సరాల జర్నలిజం చరిత్ర ఉంది, ఆయనకి 70 సంవత్సరాల వయసు ఉంది, ఆయన్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కూడా పెట్టించొచ్చంట. ఇది కేఎస్ఆర్ గారు ఆ విధంగా రిలీజ్ చేసి మహిళల్ని అవమానపరుస్తూ ఆ యొక్క రిలే చేశారంట. ఈ రాష్ట్రంలో హింస ప్రేరేపించబడుతుంది, అలానే కాబట్టి ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కూడా పెట్టొచ్చని మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి కామెంట్ కూడా చేశారు, అమరావతి ప్రజలు సంకర జాతి అనే మాట కూడా మాట్లాడారు. ఎవరు, ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు ఒక స్క్రిప్ట్ రాస్తేనే ఇది శ్రీనివాస్ గారు అలాగే కృష్ణంరాజు గారు మాట్లాడారు అని కూడా వస్తున్న వార్తలు. మరి మీరు అన్నదానికి ఒక చిన్న సబ్జెక్ట్ కరెక్షన్, సారీ ఇంటరప్షన్ సుబ్బారావు గారు, ఒక చిన్న మాట కూడా వాల్యూ పాయింట్. యాక్చువల్ గా మీకు గుర్తుందో లేదో, పోసాని కృష్ణమల్లి గారు అరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమల్లి గారు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే, మాకేం తెలుసండి, మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా మాకు
సత్యం రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు, ఆ స్క్రిప్ట్ నే మేము చదువుతాము, మాకు సొంత కవిత్వాలే ఉండవు అని చెప్పే మాట మాట్లాడారు. అంటే పోసాని కృష్ణమూర్తి గారి మాటలకి సత్యం రామకృష్ణారెడ్డి గారి రాత్రికి సంబంధం ఉందని ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలం. దానికి కొనసాగింపుగా ఇంకో మాట కూడా చెప్పారు, మాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇదే సాక్షి ఛానల్లో లైవ్ లో ఇదంతా జరిగింది కాబట్టి ఆల్రెడీ పోసాని కృష్ణమూర్తి గారు గతంలో చెప్పున్నారు కాబట్టి సత్యం రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ సాక్షిలో వాయిస్ గా మారిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతాం. ఇక్కడ ఒకటండి, పాపం మిత్రుడు చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నాడు. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికి కానీ ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు కాదు, ఇది సక్రమైన కేసే. నువ్వు అమరావతి మహిళల్ని అవమానపరుస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డావే, వాళ్ళ పరువు ప్రతిష్టలను భగ్నం చేశావే, అక్కడ మతాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడేవే, ఇది తప్పుడు కేసా? అలానే చంద్రబాబు పాలనలో అరాచకం ఉంది తప్ప అభివృద్ధి లేదట. అవును, అభివృద్ధి లేకపోవడానికి కారణం ఎవరు? ఇంతకాలం ఆగటానికి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు, అంధాంధ్రప్రదేశ్ చేశారు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పడేశారు, ఇవన్నీ కూడా దివాలా తీయించేసి అప్పచెప్పితే ఒక గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వానికి సంవత్సరం పాటు పట్టింది. గాడిలో సరిపోదు సుబ్బారావు గారు, సంవత్సరం కూడా సరిపోదు, ఇంకా టైం పడుతుంది. అవును, ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి మీరు ధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయటం అనేసి ఇంకా ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ రాజ్యహింస మాట్లాడుతుంది, స్టేట్ ట్రాన్స్ఫర్ టెర్రరిజం ఉంది, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, పోలీసు వాళ్ళని ఉపయోగించి అక్రమ కేసులు పెడతా ఉన్నారు, రాజకీయ ప్రతీకార వాంచి తీరుస్తున్నారు, లేదంటే రెడ్ బుక్ ద్వారా చేస్తా ఉన్నారు. రెడ్ బుక్ ద్వారా అని చెప్తున్నాడు పాపం సజ్జల వారు. రెడ్ బుక్ ఎప్పుడు? ఎన్నికల ముందు కదా రాసుకున్న దాంట్లో నిజంగా అనుకుంటే నువ్వు ఎప్పుడు చేసావు నేరము? 3 రోజులు అవట్లేదు కదా నువ్వు నేరం చేసి, ఇది రెడ్ బుక్ లో ఎలా ఉంటది? రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలా చెప్తావు నువ్వు? కాబట్టి ఇంక ఏమి లేదు, నోటికి ఏది వస్తే ఫ్రస్ట్రేషన్ నుంచి అది మాట్లాడటమే. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదుల్లాగా తయారయ్యారు, ఆర్థిక నేరాలు ఇరుక్కునిపోయారు, ఒక్కొక్కటి మద్యం దగ్గర నుంచి అన్ని వరుసపెట్టి వస్తా ఉన్నాయి, అందరూ పరుగులు తీస్తున్నారు. వాళ్ళు పరుగులు తీయటం, వాళ్ళు జైలుకి వెళ్ళటమే కాదు, ఐపీఎస్ డీజీ స్థాయి హోదా కలిగిన వ్యక్తులను సైతం వాళ్ళ చేత తప్పులు చేయించి వాళ్ళను కూడా జైల్లో పెట్టించేవంటి చాకచక్యం నుండి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది పాపం వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి అవమానకరమైనటువంటి, ఇటువంటి బుర్ర లేనటువంటి, ఇటువంటి వికృత శాస్త్రాల్ని నిరోధించకపోతే, చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే రోజున మహిళా కమిషన్ ఎంటర్ అవ్వాలి, మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అవ్వాలి, అలానే ఎయిడ్స్ గిల్ ప్రెస్ కౌన్సిల్ ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎస్ఎస్టీ కమిషన్ ఇంటర్ఫియర్ అవ్వాలి, వీళ్ళందరూ కూడా ఇంటర్ఫియర్ అవ్వాలి, తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటివి రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర మహిళలని ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షిస్తూ, ఈ రోజున ఆ ప్రాంత మహిళలను ఆ విధంగా అన్నారంటే వాళ్ళ హక్కులను హరించేయటమే, వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేయటమే. లేకపోతే వాళ్ళు బయట బాహ్య ప్రత్యంలో స్వేచ్ఛగా తిరగాలన్నా కూడా తిరగలేని పరిస్థితి కల్పించింది ఎవరు? సాక్షి ఛానల్ ద్వారా మీరు వేసినటువంటి ఆ రిలే కదా. దాన్నే మీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తామన్నారు కదా. దానిలో నీతి నిజాయితీ ఉన్నట్టుగా ఏదో మరో భాగంగా గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పటికి మీ సాక్షి ఛానల్ యొక్క అధిపతి మహిళ అయిన వ్యక్తి తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయిందని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు ఆ సాక్షి ఛానల్లో తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? కాబట్టి ఎవరైతే మాట్లాడారో వాళ్ళైనా ఎక్కడైనా తప్పు క్షమాపణ బహిరంగంగా చెప్పగలిగారా? కేఎస్ఆర్ గారు సాక్షి ఛానల్కి క్షమాపణ చెప్తాడు కానీ
అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పడానికి నోరు రావటం వల్ల. అంటే ఇక్కడ కృష్ణంరాజు గారు నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి దాంట్లో కూడా ఇంకా బూతులు తిడుతున్నారంట. అంటే ఆయన అజ్ఞాతంలో ఉండి కూడా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉండి కూడా బూతులు తిడతాము, అందులో ఆయనకేదో సాక్ష్యాలు ఉన్నాయంట, సాక్ష్యాలను బట్టే ఆయన మాట్లాడాను, అమరావతి మహిళలు వేశ్యలు అంటూ కూడా ఒకటి అంటున్నారు. ఆయన పోస్టే బూతు. ఉమ్, ఆయన ఏ పత్రిక అండి? పెద్ద పత్రికలు, ఈ సమాజంలో తెలిసిన పత్రికలు, దేనికైనా ఆయన ఉన్నాడా ఎడిటర్గా? ఏదో చిన్న చిన్న పత్రికలు కలిపి 4 కొమ్ముగూడి దానికి ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఉమ్, తద్వారా ఫోజులు కొడుతున్నాడు తప్ప ఆయన ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఏంటి? ఏ పత్రిక ప్రధానమైన పత్రికలు ఉన్నాయి దాంట్లో? ఎవరూ లేరు. చిన్న చిన్న పత్రికలు 4 గుంపుడేసి దానికి ఎడిటర్స్ గిల్డ్ అని పెట్టుకొని ఆ పేరు మీద చలామణి అవుతున్న వ్యక్తిగా ఆయన్ని మనం పరిగణించాలి. నిజంగా ఎడిటర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎవరు? ఇటువంటి అవాస్తవాలకు ఉన్నటువంటి మహిళల యొక్క పరువు ప్రతిష్టలకు భగ్నం కలిగే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తి ఎవడు ఉండవు. ఓకే, అది పత్రికా జర్నలిజంలో అది ఒక నీతి సూత్రంగా గుర్తించాలి మనం. ఓకే సార్. జర్నలిస్ట్ అనేవాళ్ళు నీతి, నిబద్ధత, నిజాయితీ ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్. అని అటువంటి జర్నలిజానికి కూడా ఇటువంటి వారు ఉండటం వల్ల మచ్చ తెస్తూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, అలాగే కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.